బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతంలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్ అయింది. మంత్రి మెంటాడ పర్యటనకు వెళ్తుండగా రామభద్రపురం మండలం బూసాయ వలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని బొలెరో ఢీకొట్టింది. దాంతో బొలెరోలో ఉన్న వాహనదారుడికి మరో 4 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతంలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి యాక్సిడెంట్ అయింది. మంత్రి మెంటాడ పర్యటనకు వెళ్తుండగా రామభద్రపురం మండలం బూసాయ వలస వద్ద ఎస్కార్ట్ వాహనాన్ని బొలెరో ఢీకొట్టింది. దాంతో బొలెరోలో ఉన్న వాహనదారుడికి మరో 4 కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహనానికి జరిగిన యాక్సిడెంట్ కి రీజన్స్ ఏంటి? ఈ యాక్సిడెంట్ జరగడానికి ఉన్నటువంటి కనిపిస్తున్న కారణాలు ఎలా కనిపిస్తున్నాయి? జ్యోతి, విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి వాహనానికి ఒకసారిగా కూడా దారుణమైనటువంటి ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఉదయాన్నే లెగిసి వెంటాల మండలంకి పర్యటనకు వెళ్తున్నటువంటి సమయంలో రామభద్రాపురం మండలం భూసార వలస వద్ద ఒక్కసారిగా కూడా కాన్వాయ్ అయితే ఏదైతే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉందో కాన్వాయ్లోకి ఒకసారిగా కూడా ఒక బొలెరో వాహనం అడ్డంగా వచ్చింది. దీంతో కాన్వాయ్లో ఉన్నటువంటి ఎస్కార్ట్ వాహనానికి అయితే మాత్రం దారుణమైనటువంటి ప్రమాదం జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ఈ ప్రమాదంలో మంత్రి సంధ్యారాణి వాహనం ముందుగా ఉండడంతో అయితే మాత్రం ఈ ప్రమాదం మంత్రికి అయితే తప్పిందని క్లారిటీగా చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా బొలెరో వాహనం ఢీకొట్టినటువంటి ఘటనలో అయితే మాత్రం ఎస్కార్ట్ వాహనంలో ఉన్నటువంటి 4 కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయాలైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ప్రథమ చికిత్స స్థానికంగా చేసి హుటాహుటిన కూడా విజయనగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఒకసారిగా కూడా మంత్రి సంధ్యారాణి వాహనానికి ప్రమాదం తప్పడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా అయితే మాత్రం ఎస్కార్ట్ వాహనాలు అయితే అత్యంత భద్రతతో కూడుకొని వెళ్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బొలెరో వాహనం ఎస్కార్ట్ గా వెళ్తున్నటువంటి వాహనానికి ముందు ఏ విధంగా వచ్చింది అనే అంశంపై అయితే మాత్రం ఉన్నతాధికారులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం స్థానికంగా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా మంత్రి సంధ్యారాణికి అయితే మాత్రం పెను ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. ఎస్కార్ట్ వాహనంలో ఉన్నటువంటి 4 కానిస్టేబుల్ తో పాటు బొలెరో వాహనంలో ఉన్నటువంటి ఒక డ్రైవర్ ఎవరైతే ఉన్నారో డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాలు పాలడంతో
మొత్తం మీద ఈ ప్రమాదంలో దాదాపుగా కూడా 5 వ్యక్తులు గాయపడ్డారంటూ కూడా మనకు తెలుస్తుందని సమాచారం జ్యోతి. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదంగానే చెప్పొచ్చా, లేదా డ్రైవర్ తప్పిదం వల్ల ఇది జరిగిందా, ఏంటి, ఎలా జరిగింది? దీని మీద ప్రాథమిక దర్యాప్తులు ఏమైనా అప్డేట్స్ వచ్చాయా? ఉదయాన్నే వెంటాడకు పర్యటనకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఒకసారిగా కూడా కాన్వాయ్ అయితే మాత్రం ప్రయాణం కొనసాగిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఓవర్ స్పీడ్ తో వెళ్తున్నటువంటి కాన్వాయ్ లోకి హఠాత్తుగా బొలెరో వాహనం రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందంటూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ఎస్కార్ట్ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి స్థానికంగా కనిపిస్తుందని చెప్పొచ్చు జ్యోతి. రైట్, థ్యాంక్ యూ శ్రవణ్.